నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రస్తుతం నాతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. పివి నరసింహారావు గారు. సో నిజంగా గర్వించదగ్గ వ్యక్తి ఆయన. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన్ని పొగిడేవారు. సో ఈ రోజున ఆయన భారతరత్న ఇవ్వడం అనేది ఏ రకంగా చూడాలని అంటారు అసలు? భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో నాటి స్వతంత్ర సమరయోధుల అనంతరం ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఒక మహనీయుడు. నేను ఎప్పుడూ ఆయన్ని ఒక్క మాట అనడాన్ని ఎవడైనా నా డిబేట్లో ఎవరైనా ప్రయత్నించినా సరే నేను క్షమించను ఎవరిని. ఎందుకంటే ఈరోజు పట్టెడన్నం ఇలా కలకల్లాడుతూ మనందరం తింటున్నాం అంటే ఆ మహానుభావుడు అండ్ మన్మోహన్ సింగ్ గారు పెట్టిన భిక్ష. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఒక ఆర్థిక సంస్కరణలు చేసిన ఒక మహనీయుడికి, ఆ భరతమాత ముద్దుబిడ్డకి చాలా లేటుగా అయినా సరే ఆయనకి సముచిత స్థానం, భారతదేశ అత్యున్నత పురస్కారం ఆ మహనీయుడికి వన్నె తీసుకురావడానికి ఈరోజు భారతరత్న ఇవ్వడం. నేను నా జీవితంలో నరేంద్ర మోడీ గారి విధానాల మీద నేను విభేదించే మనిషిగా నేను ఫస్ట్ టైం కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయనకి, ఒక ఆంధ్రుడిగా. ఎస్, ఒక మహనీయుడికి మేమందరం ఆంధ్రలో ముద్దుబిడ్డగా అభివర్ణించుకున్న ఆ మహానుభావుడికి ఇవాళ మీరు సముచిత స్థానం ఇచ్చి అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించినందుకు కృతజ్ఞతలు. రెండోది, ఆయనకి అమ్మ పుట్టినిల్లు మేనమామ కెరుక అన్నట్టు వాళ్ళు ఎలా గౌరవించారో మన అందరికీ తెలుసు. ఆఖరికి ఆయన అంతిమ యాత్ర మొదలుకొని ఆయన అంతిమ సంస్కారాల్లో కూడా వివక్ష చూపించిన దగ్గర సంస్కారం, అంతిమ సంస్కారానికి సంస్కారం లేకుండా చేసిన దానికి సంఘ సంస్కర్తల కోణంలో ఇవాళ భారతరత్న ఇచ్చి సంస్కరించిన, ఆర్థిక సంస్కరణలు చేసిన ఆ సంస్కర్తకి ఇచ్చిన అరుదైన పురస్కారం కింద అభివర్ణించాలి దాన్ని. ఇంకోటి, ఆయనతో పాటు ఒక స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చారు, చౌదరి చరణ్ సింగ్ గారికి ఇచ్చారు. స్వామినాథన్ గారి ఆత్మ ఎక్కడున్నా సరే ఘోషిస్తూనే ఉంటుంది. ఆయనకి భారతరత్న ఇచ్చినా ఘోషిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పిన రికమెండేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ భారతంలో అగ్రికల్చర్ సెక్టరే 10 రూపాయలు సంపాదిస్తూ 10 మందికి అన్నం పెడుతున్న దానికి స్వామినాథన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసే అంత సామర్థ్యం నిజంగా ఈ ప్రభుత్వాలకు ఉంటే ఆయనకి భారతరత్న కన్నా ఇంకా అత్యున్నత పురస్కారం ఇచ్చిన దాంతో సమానం అవుతుంది. అయినా సరే అంత మంచి సంస్కరణలు వ్యవసాయ రంగంలో ఇచ్చిన ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వడం కూడా అంతే గర్వించదగ్గ విషయం. అండ్ ముఖ్యంగా చరణ్ సింగ్ గారికి ఉత్తరప్రదేశ్లో జరిగిన రైతుల మీద దాష్టికాయలకి వాటిలన్నింటినీ తుడిచిపెట్టుకోవడానికి ఇచ్చిన ఒక భారతరత్నగా ఉన్నా సరే, ఒక భారత ప్రధానిగా, మాజీ ప్రధానిగా అండ్ ఒక వ్యవసాయ క్షేత్రంలో ఆయన చేసిన విన్యాసాలకి ఆయనకి ఇచ్చిన గౌరవం కింద దాన్ని అభివర్ణించాలి. ఇంకొక మాట చెప్తా, ఇవాళ మీరు రామ జన్మభూమి అన్న దగ్గర రాముడు మందిర ప్రతిష్టలో హిందువుల ప్రతీకగా హిందుత్వాన్ని పరిరక్షించడానికి ఒక భారతదేశంలో అత్యంత పర్సంటేజ్ ఉన్న హిందువుల పరిరక్షణ కోసం ఆ ప్రధానమంత్రిగా సెక్యులర్ దేశంలో ఆయన తీసుకున్న ఆ నియమం, ఆ రోజుకి హిందూ సమసమాజ నిర్మాణ స్థాపన వల్ల ఆ మందిరం నిర్మించబడింది అంటే దానికి కర్త కర్మ క్రియ ఎవడైనా క్లెయిమ్ చేసుకున్నా సరే పివి నరసింహారావు గారికి తప్ప ఇంకెవరికి హక్కు లేదని చెప్తాను. లేదు అంచేత ఆ మహానుభావుడు, మీరు హిందువులు అని గోల పెడుతున్నందుకు ఆ మహనీయుడికి ఫస్ట్ ఇచ్చి తర్వాత అద్వానీ గారికి ఇచ్చి సంతోషించింది. ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ ఆ మహానుభావుడు ఎలాగోలేడు, అత్యున్నత పురస్కారం వాళ్ళ బిడ్డలు ఎవరో వెళ్ళి అందుకుంటారు ఆయనది, పివి నరసింహారావు గారిది. కానీ అద్వానీ గారికి భారతరత్న మన రాష్ట్రపతి గారిని రామ మందిరంకి తీసుకొచ్చి ఆ రామ మందిర రాముడు సన్నిధిలో అద్వానీ గారికి కనుక భారతరత్న ఇస్తే భారతరత్నకి రాముడికి అంకితం ఇచ్చింది అంత సమానం అవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు రామదాస్ అనుకుంటాను, ఆయన రాసిన కవిత్వాలన్నీ రాముడికి అంకితం ఇచ్చింది, అన్నమయ్య వెంకటేశ్వర స్వామికి ఇచ్చింది చూస్తున్నాం. కానీ నిజంగా ఆ రాముడిని అక్కడ ప్రతిష్ఠించడానికి ఇద్దరు మహనీయుల యొక్క కృషి, అంటే సుప్రీంకోర్టు వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేవచ్చు, కానీ వాస్తవానికి ఇవాళ రామ మందిరం అక్కడ ఆ బాబరీ మసీద్ కూలి అక్కడ తదనంతర పరిణామాల్లో అన్ని బాధలు పడి ఇవాళ బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పడకే ఆ మహనీయుడు చేసిన కృషికి ఇవాళ ఆయనకి కూడా అత్యంత పురస్కారం రావడం గర్వించదగ్గ విషయం. కానీ కొన్ని సందర్భాల్లో, అంటే మొన్న అయోధ్యలో కూడా మోదీ గారు మాట్లాడుతూ పివి గారి ప్రస్తావన ఎక్కడ తేలా తేకపోతే ఏముందండి. సో కొంతమంది గురించి నేను మాట్లాడకపోయినా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి మాట్లాడతారని దాటి వేసినంత మాత్రాన ఆ మహనీయుడి యొక్క ఘనకీర్తి, చరిత్ర, ఆర్థిక సంస్కరణలు ఇవాళ 10 మంది ఇలా అన్నం వెళ్తోందంటే చేతికి ఆ మహనీయుడు చేసిన సంస్కరణ. దీంట్లో రాజకీయం ఏమన్నా ఉందని అంటే వాళ్ళ అక్కడ రాజకీయాలు ఉంటే చూసుకొని చావమనండి, నాకు అనవసరం. మా మహనీయుడికి సముచిత స్థానం దొరికింది, దాని రాజకీయాలుగా అనుకోండి, ఏదైనా చేసుకోండి. అది మనం ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత, ప్రతిష్టాపన చేసి ఎంత అయిన తర్వాత అద్వానీ గారిని మర్చిపోయారా అని మాటలు పైకి వచ్చినాయి.
ఆ తర్వాత అసలు రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఎవరైతే పూనుకున్నారో వాళ్ళల్లో ఆద్యుడైన పివి నరసింహారావు గురించి కూడా మీరు ఎక్కడా ప్రస్తావించలేదన్న మాట కూడా బయటకు వచ్చింది. నేను సో ఒక మాట చెప్తాను ఈ రెండింటినీ కూడా తుడిపేయటానికి తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని అనుకుంటున్నారు. నేను ఒక మాట ఏమంటారు ఆ విషయంలో? అలా సినిమా డైలాగ్ అనుకుంటారు కానీ అంతఃకరణ శుద్ధి అన్నది ఒకటి ఉంటుంది, ఆత్మ ప్రబోధానుసారం అని ఒకటి ఉంటుంది. అవును అవును. ఇప్పుడు ఎంత కాదన్నా బీజేపీ వాళ్ళకి హిందుత్వ భావాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్. హిందుత్వ పరిరక్షణకి ఎవరు నడుము బిగించారు అన్నది ఇలా కళ్ళ ముందు చూస్తే, ఉదాహరణగా అద్వానీ గారి విషయం అంటే నేను ఆయన తక్కువ చేస్తున్నాను కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి నా దృష్టిలో. ఇవాళ మీరు గౌరవ సుప్రీంకోర్టు పరంగా ఆయనకు వచ్చిన క్లీన్ చిట్ పరంగా రామ మందిరం విషయంలో ఆయన బాధ్యత ఎంతవరకు? బాబ్రీ మసీద్ కూల్చివేతలు ఉమాభారతి కానీ, నెక్స్ట్ గోవింద్ స్వామి గారు కానీ, లేదా మురళీ మనోహర్ జోషిని ఎప్పుడు అంత హైప్ చేయక్కర్లేదు. అతను సామర్థ్యం నాకు తెలిసి, నేను మీకు తెలుసో తెలీదో, నేను ఒక కరసేవకుడుగా బాబ్రీ మసీద్ కూల్చిన దాంట్లో నేను కూడా ఉన్నాను, చాలా చిన్న వయసులోనే వెళ్ళాను. అండ్ ఇన్ ద సేమ్ చిన్నలో మురళీ మనోహర్ జోషి ఫ్లాగ్ హోస్టింగ్ కాశ్మీర్ దానికి కూడా నేను వెళ్ళాను. అక్కడే నాకు ఆ మురళీ మనోహర్ జోషి యొక్క డొల్లతనం నాకు బాగా తెలుసు, ఎంత భయస్తుడో ఎంత పెరికొస్తుడో. ఈవెన్ ఒక విషయం నేను చెప్పగలను, ఆ రోజు మహానుభావుడు పివి నరసింహారావు గారు ఆ రోజు తీసుకున్న ఒక స్టెప్ హిందూ పరిరక్షణార్థం, కబుర్లు చెప్తారు విశ్వ హిందూ పరిషత్తులను, నిజమైన హిందుత్వవాది హిందూ సమాజ పరిరక్షణ కోసం పూజ చేసుకుంటూ కూర్చున్నాడు సార్ 2 గంటలు ప్రశాంతంగా. ఇప్పుడు మనకి రామరాజ్యం కావాలి, కళ్ళని కళ్ళగలడం కాదు, అబ్దుల్ కలాం గారు చెప్పిన కళల్ని సాకారం చేసిన గొప్ప వ్యక్తుల్లో పివి నరసింహారావు గారిని సువర్ణాక్షరాలతో రాయవలసిందే, అంత గొప్ప వ్యక్తి అయిన. ఏదైనా ఒక తెలుగువాడు కావడం అనేది ఇంకా గర్వకారణం సార్. ఆయన భారతీయుడు, అందుకే భారతరత్న ఇచ్చారు ఆయనకి. కరెక్టే. మీరు తెలుగువాడు అని కుచించకండి ఆయన్ని, వద్దంటారా? భారతీయుడు. ఎస్. కాంగ్రెస్ స్థాయిలోనే కాశ్మీర్ పరిరక్షణ ఎలా జరిగిందో చెప్పనా? అది కూడా వాజ్పేయి గారు. కాశ్మీర్ పరిరక్షణ ఎలా జరిగిందో చెప్తా. అందుకే ది డిజర్వ్ భారతరత్న అన్న దాంట్లో బోత్ పివి నరసింహారావు గారు కానీ ఇది కానీ. రాజీవ్ గాంధీ గారు చూసారా, కిడ్నీ ఆపరేషన్ కోసం వాజ్పేయి గారిని ఒకసారి పంపించారు. ఆ సమ్మిట్లో పాకిస్తాన్ డెలిగేట్స్ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు కశ్యప్ మహాముని గురించి చెప్తూ, ఓకే, ఆయన కాశ్మీర్లో తపస్సు చేసుకుంటుంటే పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చి గన్ను పెట్టి చేసినట్టు ఆయన ఒకటే మాట చెప్పాడు, కశ్యప్ మహాముని ఉన్నప్పుడు అఖండ భారత్ గురించి మీరే చెప్తారు కదా, పాకిస్తానే లేదన్నాడు. పాకిస్తానే లేనప్పుడు కాశ్మీర్ మీద ఎలా అవుతుంది? అంచేత అంత గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. సో అలాంటి వ్యక్తిని సముచిత స్థానం ఎక్కడికి వెళ్ళి ఎలాంటి ప్రస్తావన చేయించాలో ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్న ఒక గ్రేటెస్ట్ నిర్ణయాలకి ఇవాళ అదే నిర్ణయం భారతరత్న రూపంలో కాంగ్రెస్ విస్మరించిన పివి నరసింహారావు అనే మహానాయుడికి. ఇది కొంచెం ఆలోచించాల్సింది. కాంగ్రెస్ విస్మరించిందని అన్నారు. ఖచ్చితంగా విస్మరించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్లో మహానుభావుడు పివి నరసింహారావు గారికి సముచిత స్థానం ఇవ్వకపోవడం, గౌరవించకపోవడం, ఆయనకి అంతిమ సంస్కారాలకు కూడా కనీస మర్యాద పాటించకపోవడం. ఆయన ఒక వీరాభిమానిగా నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ట్యాంక్ బండి మీద ఆయన విగ్రహం ప్రతిష్టలో నేను నిజంగా ఒక భగవంతుడికి నమస్కారం పెట్టుకుని, నేను ఈ రోజు మా ఫ్యామిలీలో ఎవరైనా అడగండి, ఆ ట్యాంక్ బండి నుంచి వెళ్తున్నప్పుడు ఆయనకి నేను నమస్కారం పెట్టుకుంటే వెళ్ళను. అలాగే నిలువెత్తు మనిషి అంబేద్కర్ గారికి కూడా దండం పెట్టుకుని నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళు చరిత్ర సృష్టించిన మహనీయులు. వీళ్ళు చరిత్ర సృష్టించడానికే భారతమాత చేసుకున్న అదృష్టానికి భరతఖండంలో ఆయన భారతమాత కడుపును పుట్టినారు. అలాంటి మహానుభావులు వాళ్ళిద్దరు, అంబేద్కర్ గారు కానీ పివి నరసింహారావు గారు కానీ. అంచేత మనం ఆ జన్మంతో వాళ్ళకి రుణపడి ఉండాలి, వాళ్ళని స్మరించుకోవాలి అంతే. ఈక్వల్ టు భగవన్ స్మరణ. ఎవడేమనుకున్నా నాకు అనవసరం. రైట్. అంత గొప్ప వ్యక్తి అయినా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వ్యవహారంకి వెళ్దాం ఒకసారి. వెళ్ళండి, రోజు వద్దన్న బలవంతం తీసుకెళ్తారు కదా, అక్కడ ఏం జరగకపోయినా. ఢిల్లీ పర్యటన చాలా రకాలైన అనుమానాలకు దారితీస్తోంది. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన పొత్తు కోసం వెళ్ళారని కొంతమంది, లేదు రాబోయే రోజుల్లో ఆయన అరెస్ట్ కాబోతున్నారు, ఆయన అరెస్ట్ చేయకుండా అమిత్ షా గారిని కలిశారు మాట్లాడడానికి, ఆ విషయం కూడా ఆయన మీద ఉన్న కేసుల వ్యవహారం మీద అని చెప్పని అంటున్నారు. దీంట్లో ఏది వాస్తవం, అసలు జరిగింది ఏంటని అంటారు అక్కడ? రెండోది ఖాయం చేసుకోండి అంతేనా? ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. పురంధేశ్వరమ్మ గారు వెండి నాణ్యం రిలీజ్ చేశారు. అవును. అప్పుడు ఇలాగే అడవడపడి నడ్డాన్ని కలిశారు, దానంతరం అమిత్ షాని కలిశారు. ఆ నెక్స్ట్ మంత్ దన్నమని లోపటేశారు ఆయన. ఇప్పుడు కూడా 303 స్థానాలు ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏలో ఒకప్పుడు చక్రం తిప్పి కన్వీనర్ స్థాయి ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని ప్రతిష్ఠించేంత సామర్థ్యం ఉండి పవన్ కళ్యాణ్ ఆచ్ఛేదనతో దొడ్డిదారిన పొత్తు దాని ఆవశ్యకతను జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం కింద అభివర్ణించాను ఫస్ట్.
ఓకే. మీకు ఒక చిన్న విషయం చెప్తా సార్. గతంలో ప్రతి శుక్రవారం అని జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసిన దగ్గర ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో అమిత్ షాని కలిసి చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఛార్జ్ షీట్లో A1, A2 నారాయణ, A14 ఏమో లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్. శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు చేసిన అవహేళన పోనీ శుక్రవారం జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సోమవారం నుంచి లక్షవారం దాకా ఉన్నాయి. ఎన్ని ఛార్జ్ షీట్లు? సోమవారం నుంచి లక్షవారం దాకా టైట్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అనుకోండి, 4 రోజులు ఎలక్షన్స్ ముందు. ఓకే. ఇది ఫస్ట్ లాజిక్ మాట్లాడతాం. రెండోది కర్మగాలి 17A విషయంలో ఎస్, ధర్మాసనం ఇంకా కూర్చోలేదు, ఇంకా కూర్చోలేదు. 17 ఇయర్స్లు దాన్ని ఏ రకంగా నిర్వచిస్తుందండి ధర్మాసనం కానీ? స్టాండ్ స్టిల్. ఓకే. దాని మీద ఎంక్వైరీకి పూర్తి సహకరించమంది. సిఐడి లగాయెత్తుకుంది అనుకోండి, సార్ మీరు రండి అని. దానికి తగ్గట్టు ఐటీ నోటీస్లో ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో, ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐటీ అని మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు వెల్లడిస్తారు కదా, ఎస్ నేను ఇది ట్యాక్స్ కట్టాను ఇది ఎస్. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ నీ అకౌంట్స్లో అనానమస్ అమౌంట్స్ దగ్గర 337 కోట్లు అవుట్ ఆఫ్ ద బాక్స్కి ట్యాక్స్ ఎందుకు కట్టలేదని ఐటీ డిపార్ట్మెంట్ ప్రశ్నించింది. ఇప్పుడే సిఐడి ఇనిషియేటివ్కు ముందే ఐటీ నోటీసుల మీదే కదా సార్ దానికి లీడ్ వచ్చింది. అవును. ఇవాళ సిఐడి ప్రొయాక్టివ్గా ఆయన అరెస్ట్ చేయడానికి ఏపీ సిఐడికి లీడ్ వచ్చిందే ఐటీ నోటీసులు. దానికి డిజిటెక్ ఆస్తులు జప్తు. దీనికన్నా ఫెమా కేసు ఉండండి. ఫెమా కేసు ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా యాక్ట్ అయిందంటే దుబాయ్లో 11,37,00,000 దినార్లు మార్చి ఒక ఆడిటర్ యొక్క ల్యాప్టాప్లో దొరికిన ఇన్ఫర్మేషన్ పర్యవసానాలే. తర్వాత ఇక్కడ ఆ పారిపోయిన శ్రీనివాస్ ఉన్నాడు, యూఎస్లో దాంకున్నాడు, ఆయన త్రూగా చంద్రబాబు నాయుడు గారి గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆడిటర్ గారి ఫైల్లోను ల్యాప్టాప్లోను ఈయన దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషనే ఇట్ హెస్ బికమ్ ఎ లీడ్. ఓకే. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, వాళ్ళు ఢిల్లీ పర్యటనలో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ చేజింగ్ దిస్. దీంట్లో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ వైలేషన్స్ ఉన్నాయి. అంటే ఫెమా కేసు పెట్టడానికి ఛాన్సెస్ ఆర్ వెయిటింగ్. ఎనీ టైమ్ దే కెన్ సర్వ్ ద నోటీస్, దే కెన్ ఎక్స్ట్రాక్ట్ ద థింగ్స్ డన్. కాదు సార్, ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఆయన నేను చాలా శుద్ధపూసనని చెప్పుకునేవాడిగా మొన్నటి వరకు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దీనికి కూడా క్లారిఫికేషన్ ప్రజలకు ఇద్దాం. 17A వర్తించదని వెళ్ళారా కోర్టుకి, ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ నాకు సంబంధం లేదని వెళ్ళారా? ఓకే. ఇది ప్రజలు గమనించండి. 17A ఏంటంటే గవర్నర్ చెవిలో చెప్పిన అరెస్ట్ చేయాలి, కానీ ఇలా ఎందుకు అని టెక్నికల్స్ మీదే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఎస్. కానీ నన్ను ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్లో అరెస్ట్ చేశారు అన్న దాని మీద వాళ్ళు ఇప్పటిదాకా వాదనలు లేవు, మాట్లాడాలి అసలు. మూడోది ఈ ఫెమా వైలేషన్స్ 11,37,00,000 దుబాయ్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇన్ కేస్ ఇఫ్ దే సర్వ్ ద నోటీస్ అండ్ యాక్షన్ ఫ్రంట్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈజ్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజిటెక్. ఆస్తులు 70 కోట్ల ఆస్తులు జప్తు చేసి ఉంది. ఇవన్నీ రీరూట్ అయ్యి ఆ నోటీసులు చూస్తే మీకు ఐటీ నోటీస్లో ఏ పాకెట్స్కి ఎంతంత డబ్బులు వేయలేవు విత్ అనా పైసలతో 337 కోట్లని ఎస్టాబ్లిష్ చేసి పెట్టించారు. దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీరు A34 A37 నెంబర్లో ఉన్నవాడిని రాత్రి తీసుకొచ్చి ఫస్ట్ ఎందుకు ఈయన అరెస్ట్ చేశారన్న దగ్గర ఈవెన్ ఆఫ్టర్ A34 37 అయినా సరే దీస్ ఆర్ ఆల్ ఇనిషియేటెడ్ బై ద డైరెక్షన్స్ ఆఫ్, ఎందుకంటే ఆనాటి ఉన్న ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్షన్స్లో నోట్ ఫైల్స్లో ఉన్నదేంటి అండర్ ద డైరెక్షన్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ అన్నదే అట్రిబ్యూట్ చేసి చెప్పారు. ఓకే. సో ఇంత జరుగుతున్న దానికి పొత్తు అని ఆ బోగోని ఛానల్లోడు ఎవడు పేపర్లు వేసుకున్నాడు ఒకడు, పచ్చళ్ళు పెట్టుకున్నాడు ఒకడు, మూడోడు పౌడర్ డబ్బా ఒకడు, పెట్రోల్ బంక్ ఒకడు, వీళ్ళు రాసి దిక్కుమాల రాతలను ప్రబలను ప్రభావితం చేద్దాం అనుకుంటే విచ్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ వాట్ ద బిహైండ్ స్టోరీ ఫర్ విచ్ చాలామంది ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్న దగ్గర అమిత్ షా గారు పిలిచారని అడవడపడుతున్నారు. అమిత్ షా గారికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఏంటి? దేశ హోంమంత్రి మిమ్మల్ని నన్ను పవన్ కళ్యాణ్ని అలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారు? ఈయన్ని ఎందుకు స్పెసిఫిక్గా పిలిచారు? ఓకే. హోమ్ మినిస్టర్స్ కాల్ స్పెసిఫికల్లీ. కాల్ చేయటం అయితే నిజమే. ఎందుకంటే దిస్ రోల్ ఇప్పుడు అందరూ చెప్తుంది ఏంటి, కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థల కింద పనిచేస్తున్న ఈడీ రేపు పొద్దున్న ఇటు నుంచి నోటీసులు వస్తే మా డైరెక్షన్లో జరిగిందన్నది మాత్రం మాకు ఆపాదించొద్దు. ఓకే. దిస్ ఆర్ ఆల్రెడీ అక్యూములేటెడ్ సిన్స్ 2021 నుంచి 2016లోనే ఐడెంటిఫై అయిన ఎవరు జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి అదంతా తిరుక్కుని 2021, 22, 23లో 4 కరస్పాండెన్సెస్ ఎవరి దగ్గర నుంచే నా దగ్గర అది ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా, అది మీకు వెనకాల డిస్ప్లే చేయండి. ఓకే. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇచ్చిన 4 ఎక్స్ప్లెనేషన్ లెటర్స్లో ఆఫ్టర్ యువర్ కరస్పాండెన్స్ అనేది అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు ఐటీ డిపార్ట్మెంట్. ఓకే. అది షో అండ్ ఐల్ గివ్ ఇట్ టు యూ. వెనకాల స్క్రోల్ చేయండి మీకు ఈజీ అవుతుంది. సో దీన్ని బట్టి
దాని పర్యవసానాలను ఎదుర్కొనే నేపథ్యంలో ఎలక్షన్స్ ముందు నాకు ఈ ముప్పేట దాడి జరిగితే నా క్యాంపెయినింగ్ ఎలాగా, దీనికి ఇంకొక ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రా కదలరా సభలకి నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కదలరా అందవాడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, దీనికన్నా ముందు ఇంకో దానికి వెళ్ళండి. నేను ఒక ఆపరేషన్ చేస్తున్నా అంటే ఏంటి, పొత్తు నేను పెట్టుకుంటాను, నన్ను మీరు ఎవరో ప్రశ్నించొద్దు, ఒకవేళ అడిగితే మీరు అందరూ కోర్టులు అన్నాడు. దీనికి బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ది. దానికన్నా ముందుకెళ్ళండి, జైలు దగ్గరికి వెళ్ళి నేను పొత్తు డిక్లేర్ చేస్తాను, బికాస్ దే ఆర్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్ అండ్ క్రైసిస్. ఓకే, సో అయితే నేను ఆపన్న హస్తం ఇస్తున్నాను. ఇదంతా బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే, ఎందుకంటే ఇక్కడ ముందు తపేలాగా ఉన్నారు ఎవరు, సుజనా చౌదరి, ఈ సీఎం రమేష్, టీజీ వెంకటేష్, వీళ్ళతో దమ్మిడికి ఉపయోగపడకుండా ఈ సొట్టపావిని తీసుకొచ్చినా సరే ఈవిడితో కూడా ఏమి నాకేటి తెలియదు అని అలా అభిలాషల మామలో చెప్తున్నా సరే మీరు గమనించండి. వై హాస్ బీన్ కాల్డ్ బై అమిత్ షా ఐ హ్యావ్ నో క్లూ అని పురంధేశ్వర్ గారు చెప్పారు. అవును, బికాస్ ఇట్స్ టూ అండ్ టోటల్లీ డిజైన్డ్ బీజేపీ ప్రోగ్రాంలో ఆ గ్రూస్లో దీనికన్నా ముందు ఇంకొకసారి వెనక్కి ఇంకంతకన్నా ముందుకెళ్ళి ఢిల్లీలో రాయబారాలు చేసేస్తున్నాను, చక్కబెట్టేస్తున్నాను కూర్చున్న గోపేట మన లోకేష్ హైదరాబాద్ ఎలక్షన్స్ కన్నా ముందు మాట్లాడదాం, ముందు బీజేపీకి సపోర్ట్ చేయమన్నాడు. మన వాళ్ళు ఏం చేశారు, అబద్ధ చెప్పారు. అవును, దానికి ఇచ్చిన స్ట్రాంగ్ స్టిక్కర్ ఏంటి తెలుసా, కంటెస్ట్ చేయొద్దన్నారు. లేదంటే గచ్చిబౌల్లో లక్షన్నర మందిని వేసుకుని ఊగిపోయిన వాళ్ళు సింపతి అంతా గ్రేటర్ హైదరాబాద్ ప్రతిసారి చేరతలేవే కదా. అవును, మేమే కట్టిస్తే హైదరాబాద్ అని జరిగింది. ఎందుకు నిలబడలేపారు, మరి జాతీయ పార్టీ కదా ఉద్ధరించడానికి. కాసాని జ్ఞానేశ్వర్ వెళ్ళిన తర్వాత నేను అసలు పోటీ చేయొద్దని అన్నారని చెప్పి అక్కడే పడిపోయింది పిడి. ఎందుకంటే ఈ చిన్నపిల్లడికి ఏం తెలియపోయినా పెద్ద ఆయనకి బాగా తెలుసు కదా, ఏడు చెప్పారో చెప్పండి, తెలుగులో చెప్పండి. సుజనా చౌదరి ఇంగ్లీష్ నాకు వద్దు, ఆ చెవులు పోయే నాకు అర్థం కాకే సగం దగ్గర వచ్చింది నాకు అన్న భాష ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అట్రిబ్యూట్ చేశాడో, చచ్చినట్టు లోకేష్కి వచ్చిరని తెలుగులో చచ్చినట్టు చెప్పాల్సి వచ్చింది ఢిల్లీ పరిణామాలు. అప్పుడు జరిగిన పర్యవసానం ఏంటి, వాళ్ళు నిలబడొద్దన్నారు, చెవులు గేంకరించుకొని అన్నారు. రేపొద్దున అదే జరుగుతుందో జరగదో ఆంధ్రప్రదేశ్లో ఆలోచించండి మీరు. ఒకవేళ నిలబడదామన్నా కామన్ సింబల్ పువ్వు గుర్తు మీద తెలుగుదేశం వాళ్ళు ఎలాగో వస్తు బారిపిడి బార్టర్ సిస్టమే కదా. పవన్ కళ్యాణ్కి ఏమైంది, ఇక్కడ కోకటపల్లిలో బీజేపీ ముఖం ఇచ్చి నిలబెట్టుకో అన్నారు. ఈయనే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి జనసేన అని. అలాగే తెలుగుదేశం వాళ్ళందరినీ బీజేపీ జనసేనలో ఇలా పెట్టి ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠించి ఆ పరిణామాలు వస్తాయా, ఏ డౌటా మీకు? అలా ఉన్నాడు కదా రాబిన్ శర్మ గారు. ఆడు చాలు కరెక్ట్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కరెక్ట్గా అబ్బా దెబ్బలు తిన్నాం, నామినేషన్ వేస్తాం. పెద్ద అయిన కూడా పాప నానా తెప్పలు పడి నామినేషన్ దాచుకుని వెళ్ళండి కూడా మాకు సభకు నమస్కారం, మేము నిలబడం మన వల్ల కాదు కాడు వదిలేశారు. వీళ్ళు కూడా చూడండి పాలసీ మ్యాటర్స్ మీద ఎక్కడ డిఫర్ అవుతున్నారా, ఎంతసేపు పాలసీ ఇది ఒక రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డిని దింపియాలి అంతే తప్ప ఇంకే సింగిల్ పాయింట్ ఏజెండా అది. మా ప్రభుత్వం ఇన్ని చేసింది, ఒకసారి మేము అపోజిషన్లో ఉన్నాం, మాకు మళ్ళీ తిరిగి అవకాశం ఇస్తే ఇన్ని మీకు చేస్తాం అని చెప్పి ఉదంతాలు లేవు. ఇది రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డిని దింపిండి, ఇది రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డిని దింపిండి. ఈ సింగిల్ పాయింట్ ఎజెండాతో నేను వెళ్తున్నారు. అవును, అనుకదంటే అమ్మాయి ఇక్కడ ఏం తెలియదులేండి సార్, ఆయనకు రూట్ మ్యాప్ ఇస్తారు, దాని ప్రకారం ఆయన చెయ్యాలి. 42 ఏళ్ళు మన ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి 45 ఏళ్ళు నాకన్నా తురుములు లేరు. ఫోన్ నేనే కనిపెట్టాను, గ్రేటర్ హైదరాబాద్ నేనే కట్టాను, 20 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉండదు కానీ నేనే కట్టానని కథలు చెప్తుంటే వినాలి మనం. మీ కుర్చీలో లాస్ట్ టైం కూర్చున్న టీడీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఆయన చెయ్యింది ఏంటి, ఈ రోజున చేసింది ఏంటి చూపించండి మీకు మాకని అడుగుతున్నారు. వాళ్ళు చేసింది చూపించాలి ఫస్ట్. ఈ హైదరాబాద్ మీకు ఒక మాట చెప్తా సార్, ఎయిర్పోర్ట్కి వేగ బయలుపోవడానికి ఎప్పుడు మనోడికి కాన్వాయ్ పిచ్చి కదా జెడ్ ప్లస్. దాని ప్రకారం 10-20 కిలోమీటర్ల ఫ్లైఓవర్, పివి నరసింహరావు గారు ఫ్లైఓవర్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది చూడండి. అవును, అది డిజైన్ చేసుకుంటే ఇది పచ్చల్లో రాసిచ్చాడు, ఇది గ్రేటర్ హైదరాబాద్, ఎందుకంటే ఆడ భూములన్నీ చుట్టుపక్కల ఉంటాయి కదా. ఓకే, ఆ ఫ్లైఓవర్ దిగుతుంది మీకు లటక్కని చూసారు రామోజీ ఫిలిం సిటీ, ఇలా కొత్తపేట దూరంకి వచ్చేస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి. ఇదేదో బాగుందని చెప్పి డిజైన్ చేసి రాసేసుకున్నాడు. పచ్చలోడి కథలు సారాంశం ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు ఆవిష్కరణ అని. కష్టపడి నానా తెప్పలు పడింది ఎవరు, రాజశేఖర రెడ్డి గారు. మీరు జర్నలిస్ట్ సార్, ఇలాంటి మీరు చెప్పాలి ప్రజలకి. రాజశేఖర రెడ్డి గారే మొత్తం అంతా కదా. మరి మనోడు ఏంటి చేసాడు, ఆద్యం నేను ముందు నాది పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్కి లగెత్తుకు అంటే ఢిల్లీ ప్రయాణాలు కదా అంటే మనోడు అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ కదా, చక్రాలు తిప్పేయాలి కదా దేశం అంతా. ఫ్లైఓవర్కి పరిగెట్టడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసుకుని అది కూడా పునాది వేసాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, ఏమీ అయిపోలే. ఇక్కడి నుంచి తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ నానా తెప్పలు పడి కడితే ఒక ఐఎస్బీ తీసుకొచ్చాడు, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు, హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టాడు. దానివల్ల జైబేరి మురళీమోహన్ ₹1,00,000 అప్పులు తెచ్చుకున్నాడు, ₹10 వడ్డీలోడు కూడా తోపు తురుముకాలను లేపాడు రామోజీరావు. చూసుకోండి కావాలంటే ఇది మనోడి విజన్కి
కేవలం ఇలా 1 2 3 4 5 6 7 8 అలా నెంబర్లు లెక్క పెట్టే ఆ సామాజిక వర్గం వాళ్ళు పెద్దలు లేరు. మిగిలిన వాళ్ళందరూ అపవాదులు మోసుకుంటూ మీ వల్లే అని మిగిలిన వాళ్ళందరూ చిడతలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. మరి ఈరోజు ఎందుకని ఢిల్లీ పర్యటన చేసిన తర్వాత అసలు ఢిల్లీ పర్యటనలో పొత్తు కుదిరింది, కుదరలేదు, ఆయనకి డైరెక్ట్గా కాల్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు పొత్తు విషయంలో ఎక్కడా మాట్లాడలేదు, ఏ విషయంలో కూడా ఎక్కడా పచ్చ మీడియాలో ఏమీ మాట్లాడలేదు. ఎందుకు? కారణం ఏంటంటారు? పేపర్లో రాసిచ్చాడు కదా, పేపర్లు వేసుకున్నాడు ఉండేవాడు, అది రాసిచ్చాడు కదా. ఇప్పుడు అచ్చచ్చచ్చ ఈయన పిలిచేశారు, ఇంకా తిరగబెట్టేశాడు మావాడు. అదే అచ్చచ్చని సింపుల్. 303 స్థానాల్లో ఉన్నాడు, 3 గెలిచాడు. ఇక్కడ ఒక మా నాయనని ఎత్తేసారు, బలవంతాన్ని పంపించారు, బయటికి వెళ్ళేదాకా నిద్రపోలేదు. ఎందుకు? ఆ కొబ్బరి చెప్పులోడు గురించి, ఆ చెప్పులు ఎత్తుకెళ్ళిపోయినోడు గురించి. ఇక్కడ మిగిలిన జయదేవ్ గారు ఈ టార్చర్ భరించడం బయట వాళ్ళు టార్చర్ కదా, లోపల ఉన్న టార్చర్. ఎందుకు? అమరావతి కోసం స్వచ్ఛందంగా పోరాటం మొదలెట్టింది ఆయన. మీకు జ్ఞాపకం ఉందా? డొంకలంట నానా తెప్పలు పడి పైపచ్చు ఒళ్ళంతా కందిపోయేలాగా ఆ జీబులో తిరిగాడు సుకుమారమైన మనిషి ఆయన. ఈ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఒక టైకూన్, బిజినెస్ టైకూన్. అమరావతి రైతుల కోసం, పార్టీ కోసం చెప్పడం తెరే. అంతేనా కారణం? లేకపోతే అమర్రాజా బ్యాటరీస్ బయట పంపించేసాను భయపడి బయటికి వెళ్ళిపోయాడా? సార్ తిరుపతి వెళ్తారా మీరు? తిరుపతి వెళ్తారు కదా? వెళ్తాను. కరకంబాడి అని ఉంటుంది సార్, అక్కడ ఉంది అమర్రాజా బ్యాటరీస్. చూడండి సార్, అది ఉందే వెళ్ళిపోయింది. మీరు చెప్తే నాకు బాగుంటుంది. ఉంది కదా, కానీ మరి వాళ్ళు చేసే ప్రచారం ఆ రకంగా ఉంది. అమర్రాజా బ్యాటరీస్ని మీరు బయట పంపించేస్తున్నారు. అదే నేను అడుగుతాను సార్, కరకంబాడిలో ఉన్న అమర్రాజా బ్యాటరీ వెళ్ళిపోయిందా? ఉందని మీరే చెప్తున్నారు. వెళ్ళిపోయింది ఏంటి? అరే నువ్వు ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రూపకర్తవు కదా నాన్న. అరే నాన్న జయదేవ్, ఒక 2 రోజులు ఆగరా బాబు, మన ప్రభుత్వం వచ్చినప్పుడు పెడుదువు. అయితే నీకు ఎందుకు ఈ ప్రభుత్వంకి ఒకసారి నువ్వు అమర్రాజా బ్యాటరీ మళ్ళీ ఇంకో ఊర్లో ఎక్కడ పెట్టు. ఉన్న 13 జిల్లాలో ఇప్పుడు 26 చేశారు కదా, ఎక్కడో తిరిపెట్టు. నెక్స్ట్ మందే కదా ప్రభుత్వం. పేపర్లోడు పచ్చల్లోడు చెప్పినట్టు నేను వచ్చేస్తాను. వచ్చేసిన వెంటనే ఇంకేముంది, నీకు అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్లాంట్ తిరగెట్టేస్తానని చెప్పాలి కదా. అవును. మరి కేటీఆర్ గారు ప్రసన్నం అయిపోతే మహబూబ్ నగర్ దగ్గర ఎందుకు పెడతానండి ఆయన? అది కరెక్ట్. అంటే నువ్వు పార్టీ అదే ఎవరు పొగెడుతున్నారు లోపట ఉన్న జయదేవ్ అంటే ఇంటర్నేషనల్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లింగలింగమని గెలిచిన 3 2 ఎత్తుకెళ్ళిపోయి, ఇంకోటి రామ్మోహన్ నాయుడు ఒక్కరి కోసం బీజేపీ అమిత్ షా పిలిచి రండి సార్ మీరు మళ్ళీ ఎన్డీఏ కన్వీనర్ అయిపోండి. మీరు మీ ఎన్డీఏలో మీరు చక్రం తిప్పకపోతే మా ప్రభుత్వం వచ్చేలా లేదు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ మీసాలు తిప్పి తొళ్ళగొట్టి నెక్స్ట్ మాదే ఆర్డర్ కాంగ్రెస్ యాడ్ ఉందని వాళ్ళు గదమాయించి నానా తిప్పలు పెట్టేస్తుంటే, అది ఒరిజినల్ ఎబిలిటీతో బీజేపీ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి స్టేట్ వైడ్ ఎలాంటి ఫోకస్ చేస్తుందో ఎలక్షన్స్లో ఎవరికి అర్థం కాక పిచ్చెక్కిపోతుంటే, వీళ్ళట పొత్తుల కోసం రాసిన ఈ పేపర్లో కథలకి ఎవరండి? నేను ఇంకోటి చెప్తాను మీకు. నేను 90% తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ కమ్యూనిస్టుల్లా సిద్ధాంతాలకే ప్రాధాన్యత ఇచ్చి ముందుకెడితే మిగిలేది సిద్ధాంతాలే, పార్టీ కాదు. అయిపోయిందా? మీరు అంత చదవకండి, అసలు చెప్తున్నాయి. ఉండండి సార్, ఉండండి. మీకు తెలుసో తెలీదు, మీకు ఇక్కడ ప్రజలకు ఇంకో మంచి విషయం చెప్పాలి. రోజు తల కూడా దూకోకుండా రామకృష్ణ 4 చుట్టూ తిరుగుతుంటాడు. మిగిలిపోయిన సిపిఎం పార్టీ నానా తెప్పలు పడి ఇప్పుడు ఏంటి చేస్తారు? సైద్ధాంతిక ఇబ్బందులు బీజేపీతో పోతుంటే నేను ఒక్కడు బయట ఉండి నిలబడతానంటే జేసీ దివాకర్ రెడ్డి ఒప్పడు. సరే వద్దులేండి. అయిపోయిందా? ఇక్కడికి వస్తే మరి ఇన్ని కథలు చెప్తున్నారు కదా, 90% అసలు మీకు లాస్ట్ 15-20 రోజులు బట్టి ఏడు జరుగుతుంది తెలుసా? మలాలు అంటారు తెలుసు కదా, అంటే వెన్న బటర్ అంటారు. కోడికి బొగ్గలకి పెళ్ళిళ్ళు పసుపు రాసినట్టు. నాన్న మన వల్ల కావట్లేదా బీజేపీ, లేకపోతే వాళ్ళకి అలాంటి మెంటల్ ప్రిపరేషన్. మిషన్ లేవు తెస్తారట, మళ్ళీ ఈ ఓటమికి కారణాలు ఎందుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఈ మధ్యన అని బతిమాలుతుంటారు. బీజేపీతో పొత్తు మనకు అనివార్యం, లేదంటే అవుతుంది. కానీ బీజేపీ కూడా మనం మడతెట్టేస్తుండే మాత్రం చెప్పట్లే. మీకు మాట చెప్పనా, రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు స్వాధీనపరుచుకుని తెలుగుదేశాన్ని పరిరక్షించాడు. ఎందుకు చెప్పండి? పార్టీ సిద్ధాంతాలకి ఒక లక్ష్మీపార్వతి వలన విఘాతం కలుగుతుందని ఆ రోజు అందరూ విభేదించి చంద్రబాబు నాయుడు తర్వాత ఆప్షన్, ఆయనకన్నా ముందు అశోక్ గజపతిరాజు గారు ద బిగ్గెస్ట్ ఆప్షన్ ఫర్ తెలుగుదేశం. అప్పుడు ఏంటది? తెలుగుదేశం. రామారావు గారు సొంత వ్యవహారాలతో పార్టీని ముడిపెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని, అందుకే కదా టేక్ ఓవర్. ఇప్పుడు ఈ 337 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు, ఈ చెత్త చెదారం అంతా నీకు సంబంధించిందా? ఏ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడి మీద ఒక్క కేసు ఎందుకు లేదు? ఏ మిగిలిన ఆ రోజున్న ఇన్ని 34,000 ఎకరాల భూమి తీసుకురావడానికి కర్మ క్రియ ఆ శ్రవణ్ గారు, తాడికొండ శ్రవణ్, ఓడిపోయిన ఎమ్మెల్యే గారు, ఆయన మీద ఒక్క మాట మాట్లాడుతున్నారండి ఎవడన్నా? ఎవ్వరూ మాట్లాడలేదు. ఇంత వైఎస్ఆర్ చెప్పి ఒక్క మాట మీరు కనబడుతుందా? లేదు. అంటే నిజంగా కష్టపడి పనిచేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యింది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రాన్సాక్షన్ జరిగిన దానికి కూడా ఫైనాన్స్ మినిస్టర్ బాధ్యత దాకా ఎస్టాబ్లిష్ కావట్లేదు. బికాస్ ఇది సెంట్రిక్గా చంద్రబాబు నాయుడు చుట్టూ, ఆ బొడ్డోడు చుట్టూ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి.
ఓహో, యు జస్ట్ అబ్జర్వ్ దిస్. ఎస్, అంతే కదా మరి. దీని పర్యవసానాలు నిజంగా ఎదుర్కొంటుంది ఎవరి వల్ల? డ్యామేజ్ ఎవరి వల్ల, ఎవరికి జరిగింది? తెలుగుదేశం అనే పార్టీకి డ్యామేజ్ ఎవరి వల్ల జరిగింది? తండ్రి కొడుకుల వల్ల. మరి ఆనాటి రామారావు గారి మీద వచ్చిన విప్లవం ఇప్పుడు తెలుగుదేశం ఎందుకు రావట్లే? ఆలోచించండి. అసలు తెలుగుదేశం గురించి ఆలోచనే లేదు ఎవరికి కూడా. సీనియర్ నేతలకి మనం గెలుస్తామన్న ఆలోచనతోనే వదిలేశారు వాళ్ళు ఆ విషయాలు. కాదండి, అసలు లేదు ఆ సెంటిమెంట్. నిజంగా మీరు గమనించగలిగితే ఈ ఇష్యూస్లో ఫోర్ ఆల్ ద విక్టిమ్స్ ఎంటైర్ చంద్రబాబు నాయుడు, లోకేష్ తప్ప మిగిలిన తెలుగుదేశం అందరూ విక్టిమ్స్ ఇవ్వాలి. అంతేగా మరి, మొత్తం అందరూ విక్టిమ్స్. పైపచ్చు వాళ్ళు గమనిస్తున్నారు లేదు, ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ తండ్రి కొడుకులు ఆడుతున్న డ్రామాలకి ఎంటైర్ క్యాడర్ బలవుతుంది ఉంది లోపల. సో ఇప్పుడు ఈ రోజున గంప గుత్తగా టీడీపీని తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టేస్తాడు ఆయన ఒకవేళ ఓకే అయితే. ఇప్పుడు రామారావుని దించడానికి చేసిన చంద్రబాబు నాయుడు బీజేపీ అనగా శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, ద్రౌపదికి చీర ఇచ్చినట్టు సంధానకర్త చీర ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. వ్యవస్థ చేస్తుంది ఎవరిని? ద్రౌపది అంటే తెలుగుదేశం. ఈ చీర అనే ట్రాన్సిట్ ఎవరంటే పవన్ కళ్యాణ్. చూసుకోండి మీరు. అవునా? అంతే కదా, ఆయన చుట్టే తిరుగుతుంది ఇప్పుడు. ఆయన చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు పొత్తు అన్నదానికి ఇప్పుడు ఢిల్లీ పవన్ కళ్యాణ్ వెళ్ళేదాకా వీళ్ళు క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ నేను చచ్చినా బీజేపీని వదలని అంటాడు. మీరు గమనిస్తున్నారా? చచ్చిన బీజేపీ వదలని అంటున్నాడు ఆయన. దీనికన్నా ముందు ఒక్కసారి 2014కి వెళ్దామా? పవన్ కళ్యాణ్ ప్రభావితం అయిపోయింది దేనికి? కాంగ్రెస్ అటావో దేశ బచావో అని. నరేంద్ర మోడీ అంటే నాకు ఇష్టం, లడ్డా అంటే ఇష్టం, ఎవరు చెప్పలే. అమిత్ షా, నరేంద్ర మోడీ అంటే నాకు ఇష్టం కదా. అప్పుడు నరేంద్ర మోడీకి ఇష్టం ఎవరు? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం. అవును. అప్పుడు పవన్ కళ్యాణ్ డార్క్. పవన్ కళ్యాణ్ దేనివల్ల? మీకోసం నేను తెలుగుదేశంతో ఎలా అవుతున్నాను అన్నాడు. ఎస్, అవును. అది ట్రయాంగిల్ ఫస్ట్. ఇప్పుడు ఏమైంది? పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఎలా అవుతున్నారు, బీజేపీని వదలడు, బీజేపీకి పవన్ కళ్యాణ్ త్రూగా అప్లికేషన్ ఇస్తాడు. ఆనాడు మీరు మీకోసం అక్కడ వచ్చినప్పుడు ఇవాళ నా కోసం తెలుగుదేశం తెండి. ఓకే, ప్రతిసారి బకరావరు తెలుగుదేశం. ఈసారి రూట్ మ్యాప్ ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రవచనాలకి ఏంటి? క్రిస్టల్ క్లియర్గా అన్ని ఇండికేషన్స్, క్లూస్ పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు. వాళ్ళకి చేత కట్టలేదు, ప్రొటెక్షన్కి నేను వచ్చాను. ఓకే, ఫస్ట్ అది జైలు దగ్గర. రెండోది మీరెవ్వరూ మాట్లాడకండి, ఆపరేషన్ బ్లూ స్టార్ ఇది. పొత్తు విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. ఆపరేషన్ ఎల్లో స్టార్ అయిండాలి, బ్లూ స్టార్ అదేలేండి సార్. ఓకే, ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఎందుకు అంటున్నారంటే వైఎస్ఆర్సీపీలో బ్లూ ఉంటుంది. వాళ్ళ టార్గెట్ ఏం లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోవాలని ఒక పెద్ద బూచిని చూపిస్తున్నారు వాళ్ళకి. అవును కదా, మా సింగిల్ పాయింట్ ఎజెండా బాగుంది. అంతేకాని నా పార్టీ సిద్ధాంతాలు ఏవి ప్రజల కోసం నేను చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. 45 సంవత్సరాలు 42 సంవత్సరాలు పార్టీలు నడిపిన తెలుగుదేశం కూడా మాట్లాడరాదు. అవును. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, దింపియాలి అంతే. చేత ఈ వికృత రాజకీయాలకి ఢిల్లీ వేదికగా లేదంటే ఏదో చెప్తుంటే ఎవడు ట్రాప్లో పడి ఉన్నారో చూసుకోమనండి. దీనంతటికన్నా ముందు నరేంద్ర మోడీ యూఆర్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పాడు. కాదు, యూఆర్ లిటరల్లీ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ నేషనల్ పాలిటిక్స్. అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టుకోవడం. ఇంకా ముగ్గురు కలిసి పోటీ చేస్తారా? ఇంకొక ఆప్షన్ లేదు. ముగ్గురు కలిసి పోటీ చేస్తారన్న దానికి నేను టెన్షన్ పడట్లే. ముగ్గురు కలిపి కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేస్తారన్న టెన్షన్ నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే గ్లాస్ లేదనే, గ్లాస్ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది, పగిలిపోయింది గ్లాస్. ఇక్కడ గ్లాస్ లేనివాడికి ఏదో ఒకటి సరేను, ఓకే, ఏదో ఒకటి ఇస్తారు. తర్వాత మీకు ఇంకోటి నిశ్చితంగా గమనించండి, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఏంటి? నేను ఓటు బ్యాంక్ చేయలేమని అన్నాడు. అన్న దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు చూడండి. ఒకటి, ఆయన పార్టీలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు, బయటకు వచ్చి పొంగనూరు నుంచి ఒక పార్టీ పెట్టి మొదలెట్టాడు. ఆయన పార్టీలో ఎంపీగా నిలబెట్టి బయటకు వచ్చి చేస్తున్నాడు. దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ చిన్న చితక పార్టీలు ఎలాగో ఉన్నాయి, జనసేన పేరు మీదే జాతీయ జనసేన పార్టీ రిజిస్టర్ అయ్యి ఉంది ఒకటి. ఈ ఉపద్రవాలు గమనించండి. ఓహో, జాతీయ జనసేన. ఆయన పేరు కూడా ఈయన కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన కే పవన్ కళ్యాణ్ పేరుతో సైతం. దీనికన్నా ఇంకో ఉపద్రవం, ఏడ చచ్చిపోయి ఉన్నారు అందరూ. నా కాంగ్రెస్ వాళ్ళు ఎవడో కూడా వాడికి తెలియని వాళ్ళకి మొహమ్మద్ చెంబు నీళ్ళు దింపుకొట్టి ఇవాళ నిద్రలేపి కాంగ్రెస్ని కూడా లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటి? ఓటు బ్యాంక్ చీలుతుందన్నా సేల్దనా? ఏంటి? ఖచ్చితంగా చీలుతుంది. చీలితే ఏం లాభం? ఎవరికి లాభం? వైసీపీకి లాభం వస్తుంది. అంటే వీళ్ళు ఎంత తింగరమాలోకలో ఆలోచించారు. ఏంటి అది మొదటి నుంచి ఆయన స్లోగన్ ఏంటి? వైసీపీ అధికారంలో మోర్ యు పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని ప్రోవర్బ్ ఉంటుంది, ఎప్పుడు వాడతా అది. నువ్వు ఏదైతే చెప్పో దానికి విభిన్నంగా జరుగుతుంది ఇక్కడ ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ అని అర్థం. అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఇది ఎప్పుడూ గ్రహించలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు, మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇన్హెరెంట్గా నేను చేసిన తప్పు ఇది అని ఒకటికి తెలిసింది అనుకోండి,
వాడు ఇంకా ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధంతో స్టార్ట్ చేస్తాడు. దాని మీద ఇంకొక అబద్ధం. ఈ లివ్స్ ఇన్ అన్ ఇల్యూజన్ దట్ ఇన్ని అబద్ధాలు చెప్పాను కాబట్టి కింద అసలేం తప్పు కప్పు పడిపోతుంది అనుకుని భ్రమలో ఉంటాడు. ఆ భ్రమలో వీడే రోజు అతి దగ్గరలో ఉంది. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇప్పుడు మనకి ఇంట్లో ఏమైనా సరిపోతే సార్, మనకి ఒక కొడుకునేమో చెవులు అరవమంటాడు, బాబు నాన్న లేగని. అలాగే 3 సార్లు దింపుతాడు, దింపుడు కళ్ళేళ్ళు అంటారు, తెలుసు కదా. ఎలాగైనా అక్కడేం లేస్తాడేమో అని ఒక మేకతో గేయించి, తెలుసు కదా మీకు, దింపుడు కళ్ళాలు అంటారు. అలా చచ్చిపోయిన దగ్గర చెవులు అరిచి 3 దింపుడు కళ్ళాలకి షర్మిలను తీసుకొచ్చి అరువు అమ్మ తల్లి వీళ్ళు నిద్ర లేస్తారేమో, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారేమో అన్న ఇల్యూజన్లో నడిపిస్తున్నారు. ఎట్లాంటి అది ఉదాహరణ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు వాళ్ళు. కాదుట వాళ్ళు పైకి వస్తాం గ్యారంటీగా. రేపు నేను అదే చెప్తాను సార్, మీకు ఒక మాట చెప్తున్నాను. శవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో తీసుకెళ్తారు. ఒకళ్ళు మామూలుగా కూర్చోపెట్టి పేక తాడికడతారు, చూసిన వాళ్ళందరికీ కూర్చునే ఉన్నాడు వెళ్తున్నాడు, రాజదర్బార్లో తీసుకెళ్తున్నట్టు అని కొన్ని సాంప్రదాయాల ప్రకారం తీసుకెళ్తుంటారు. అలాగే వాళ్ళని కూడా దింపుతారు 3 సార్లు దింపులకు వెళ్ళాలి. ఆశ అన్నమాట, ఇది గ్యారంటీగా బతికి వచ్చేస్తాడని. లాస్ట్కి తీసుకెళ్ళి తగలెట్టేదాకా ఎవరికి నిద్ర రాదు. 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత పూర్తిగా తగలడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మేము చచ్చిపోయి ఉన్నాం, ఎందుకురా మా మీద ప్రయత్నిస్తారు బతికించడానికని. నిన్న ఏదో సినిమా వచ్చింది చూడండి, యాత్ర 2 అని. అందులో ఆ సినిమా చూస్తే కాంగ్రెస్లో ముసిలి ధర్మిడికి పనికిరాని దౌర్భాగ్యమైన దిగ్విజయ్ సింగ్ వాళ్ళనే నమ్ముకున్నాడు, ఏదో ఉద్ధరించేస్తారన్నాడు. గులాం నబీ ఆజాద్ దగ్గర బయటపోయిన ఈ వ్యక్తుల వలన కాంగ్రెస్కి ఎంత డ్యామేజ్ జరిగిందంటే, సోనియా గాంధీకి తెలుసుకోవాల్సిన విషయం ప్రజలు, చెప్పుడు మాటలు లేని ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉందంటే సోనియా గాంధీ అని అర్థం. చెప్పుడు మాటలు లేని మనిషి అంత మనిషి. పివి నరసింహారావు గారిని పోగొట్టుకున్నారు, మనిషి అంత మనిషి. రాజశేఖర రెడ్డి గారు ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. లాస్ట్కి ఏమైంది, దింపుడు కళ్ళకి తీసుకొచ్చి ఆ కుటుంబం నుంచి ఒకటి చూడండి, దత్తత తీసుకున్న పిల్లల నోట్లో నీళ్ళు పోస్తే కనీసం పుణ్యమైన వస్తుందని మళ్ళీ ఆ కుటుంబం నుంచి షర్మిలమ్మని దత్తత తీసుకొని ప్లీజ్ చచ్చిపోయినోడికి కొరివైనా పెట్టామని చెప్పి దాన సంస్కారాలకు తీసుకొచ్చారు అమ్మని. అంతకని ఇంకేట్లేదు, మీరు ఎక్కువ ఊహించుకుంటున్నట్టుకున్నారు సార్. రఘువీరారెడ్డి గారు లాంటి వ్యక్తే, మళ్ళీ మీకు చెప్తున్నా, ఓ పిసిసి ప్రెసిడెంట్గా ఈ సమైక్య రాష్ట్రాన్ని పరిరక్షించే దాంట్లో, తర్వాత ఆయన ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లో, పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఇవాళ నియోజకవర్గంలో ఆయన కండక్ట్ అవుతున్న విధానంలో ఇవాళ ఎలక్షన్ పెట్టినా 30-40 వేల ఓట్లు గ్యారంటీకి వస్తాయి ఆయనకి. అలాంటి వ్యక్తి వల్లనే ఏటి కానప్పుడు కాంగ్రెస్ని చంపేసుకుని చేజేతులారా చెప్పుడు మాటలేని ఇప్పటికి కూడా సోనియా గాంధీని ఇంట్లో, రాహుల్ గాంధీ ఇంట్లో కూర్చోబెట్టి నీకు దండమే తల్లి నువ్వు బయటకు రాకంటేనే పార్టీ బాగుపడుతుంది. లేదంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఆధ్వర్యంలో పాప ఆయన ఎంత పాదయాత్రలు చేసినా. మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత అసలు ఆవిడేం బయటికి రావట్లేదని అన్నారు కదా. ఒకటి తక్కువైపోయింది. చాలా ఇంత వీళ్ళు పని చేస్తుంటారు కదా, ఎవడో వెళ్తాడు పనికి మన ఫుడ్ గడ ఎవడను, ఆ మధు వేసుకెళ్ళేటాడో లేకపోతే దిగ్విజయ్ సింగ్ లేటాడో లేదంటే ఇంకోడో అహ్మద్ పటేల్ గారు చచ్చిపోయాడు సార్ కదా. ఆడు చాలు రాత్రి 10 గంటలకు పడుకుంటే గోవా గవర్నమెంట్ ఎత్తించాడు. తెలుసా మీకు? 6 గంటలకి మీకు తెలుసుకోండి. ఫస్ట్ 10 గంటలకు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుని పోతాడట. వీడు తిని డోకలేళ్ళకి పార్టీ ఎత్తుకెళ్ళిపోయింది గోవాలో. అలాంటి వాళ్ళు నమ్ముకొని ఆ సోనియా అమ్మాయి చేయగలదు, ఆవిడికి దండం. ఇప్పటికైనా సరే దాన సంస్కారాలకు షర్మిలను తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. అది మరి మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. మరి ఇంక దేనికి సార్ లాస్ట్కి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కుటుంబం దిక్కుపోయింది వాళ్ళకి, చూసుకోండి. మీరు అంత కుటుంబం దిక్కైందని మీరు అంటున్నారు, నేనేమంటానంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా రోడ్డు పాలు చేద్దామన్న ప్రయత్నం జరిగిందని అంట. ఆయన ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని అంటున్నాను నేను. సార్ ఒకటి గుర్తుంచుకోండి, పివి నరసింహారావు గారి ఇమేజ్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేసి లాస్ట్కి ఏమైంది, ఇవాళ భారతరత్న ఇచ్చేదాకా తీసుకెళ్ళింది స్థాయిని. అర్థమవుతుందా? అలాంటి స్థాయి కలిగిన వ్యక్తుల్ని మీరు ప్రతిసారి చెప్పుడు మాటలేని ఇదే రాజకీయం చేస్తే కాలం చెల్లిపోయిన రాజకీయం. మీరు రోడ్డును పాలు చేద్దాం అన్న దగ్గర నేను దహన సంస్కారాల దాకా వెళ్ళాను. ఇది గమనించుకోమనండి. అంతకన్నా చెప్పేది ఏం లేదు దాని గురించి. టైం వేస్ట్ కాంగ్రెస్ మీద చర్చ పెట్టి. కాంగ్రెస్ మీద నేనేం మాట్లాడలేదండి అంతసేపు దాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటని అంటారు బీజేపీది ఓవరాల్గా జాతీయ ఎలక్షన్స్లో ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఉనికి లేదు కాబట్టి ఉనికిని ఎలా సాధించుకోవాలన్న విశ్వ ప్రయత్నంలో. తెలంగాణలో గెలుస్తారో వాళ్ళు అనుకున్న డబుల్ ఫిగర్ వస్తుందా అనుకోవచ్చా? పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మాత్రం చాలా గణనీయంగా పెరుగుతుంది, అదైతే వాస్తవం. రేవంత్ రెడ్డి గారిని కాదని ఈ రోజున అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తోందన్న విషయం మీద దాన్ని పక్కన పెట్టేసేసి బీజేపీకి వేస్తారు ఓటు? అలా కాదండి. ఇప్పుడు మీరు ఒకటి నిశ్చితంగా గమనించండి, 3 పార్లమెంట్ ఎలక్షన్ అయినా కూడా మొన్న గెలిచిన 8 స్థానాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే బీజేపీ గెలిచిందో 2 చొప్పున ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు గమనించండి ఫస్ట్. అవును, ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుచుకుంటూ వచ్చారు. తర్వాత మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లో పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎలా పెరుగుతుందో అన్నది చూడండి లాజిక్. 2 నియోజకవర్గాలు క్యాప్చర్ చేసిన వైబ్రేషన్స్ టెరిటరీస్ ఉండవు. అవును,
ఉంటాయి. సో మోర్ ఫోకస్ చేసే వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్స్లో క్యాండిడేట్లు నచ్చట్లేదు. ఒక ధరంపుర శ్రీనివాస్ నచ్చలేదు, బండి సంజయ్ నచ్చలేదు, స్వయం బాబురావు నచ్చలేదు. క్యాండిడేట్లు నచ్చలేదు, కానీ వేరే కొత్త క్యాండిడేట్లకి కన్సిడరేషన్స్ ఉన్నాయి. సో ఈ ప్రాస్పెక్ట్లో మొహాలు తీసేస్తే పనులు అవుతాయి. అది బీజేపీ లాజిక్. సో మొహాలు తీసేస్తుందా? తీసి గ్యారంటీ తీస్తుంది. ఎవరికి టికెట్లు ఇవ్వరు. అదేంటి? ఎవరు చూడండి, మీరు డోంట్ అండర్స్టిమేట్ బీజెపీ. జనరల్ ఎలక్షన్స్లో దేర్ లాజిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. లాస్ట్ 2 టర్మ్స్ నుంచి జరుగుతున్న ఎలక్షన్స్ చూడండి, ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉందో. ఆ మోడస్ ఆఫ్ ఆపరెండా ఎవరికి అర్థం కాకపోతే మాత్రం చాలా దెబ్బలు తినేస్తారు. ఇంకొకటండి, మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా ఏ పార్టీకి తెలియదు. సో అందుకనే దే ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దేర్ విన్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత కాన్ఫిడెంట్ ఉందని అంటున్నారు. అవేవి కాదు. వైఎస్ఆర్సీపీకి ఉన్న అడ్వాంటేజ్ చెప్పిన ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానాన్ని ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటే, ఆయన పార్టీ పెట్టక మునుపు నుంచి ఓదార్పు యాత్ర, ఈవెన్ అధికారం వచ్చేదాకా కూడా ప్రజల్లోనే ఉన్నాడు 24 గంటలు. ఈజ్ విత్ పీపుల్ అరౌండ్. ప్రజాస్వామ్య ఎబ్రివేషన్ ఏంటి చెప్పండి? ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల చేత, కొరకు, వలన. వలన ఈ 3 పదాలు వేరియంట్, కానీ ప్రజలో ఉన్నది కాన్స్టెంట్. ఓకే. ప్రజల్లో ఉన్నంత కాలం, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. నందిగం సురేష్ లాంటి వ్యక్తిని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో గెలిపించుకోగలిగాడు. ఇది అతని సామర్థ్యం. అండ్ ఇన్ ద సేమ్ సినారియో, ఈ ప్రజలు అన్న కాన్స్టెంట్లో ఆయన తిరిగిన పాదయాత్రల వలన, రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, ప్రజలు పడుతున్న మానసిక సంఘర్షణలకి, ఆర్థిక స్వావలంబనకి ఏం చేయాలో అది వీళ్ళిద్దరే చేశారు. ఎందుకు? ఈవెన్ రాజశేఖర రెడ్డి గారిని మీరు తీసుకోండి, టోటల్ సినారియోలో లోపటలతో తవ్వులు ఆడుకుని, నీళ్ళతో తవ్వులు ఆడుకుని, నాన్న జుట్లు పీక్కుని, నీళ్ళు పెట్టుకుని, నానా తెప్పలు పడ్డాడు, కానీ అధికారం రాలే. చిచే అనుకున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన, ప్రజానాయకుడు అయ్యాడు. మీరు గమనించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ నన్ను ఏదో చేసేస్తుంది, పార్టీ నన్ను చంపేస్తుంది, పొడి చేస్తుంది, ఇట్లా దీనికి భయం పడలే ఆయన. అవును, నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజానాయకుడిని అయితే అన్న ప్రాథమిక సిద్ధాంతానికి, ప్రజాస్వామ్య ప్రాథమిక సిద్ధాంతానికి తండ్రి కొడుకుల వలన అనేది గ్రహించగలిగారు. ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏం చేస్తున్నారు? ద కనెక్టివిటీ. అందుకే వాళ్ళు మీరు ఈ 5 సంవత్సరాల పాలనలో అధికారం మీరు నాకు ఇచ్చినందుకు, మీరు 1956లో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అందరు ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చిన బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అవును, గమనించండి. ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు 5 బడ్జెట్లు పెట్టే అధికారం ఉంటుంది. అవును, అంతే. ఈ ఒక్క ముఖ్యమంత్రి ఒక సంవత్సర బడ్జెట్ని ప్రజలకి ఇలా ఇచ్చేసాడు డబ్బులు. ఇలాంటి ఉదంతం ఈ చరిత్రలో ఇన్నాళ్ళ బట్టి ఎక్కడైనా జరిగిందా? దీనివల్ల నిన్న కాక మొన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇది రిలీజ్ చేసింది, స్టాటిస్టిక్స్. ఆల్మోస్ట్ 4 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. డిపాజిట్లు అంటే బ్యాంకుల్లో అమౌంట్లు ఉన్నాయి. రఘురామ్ రాజన్ గారు, మన ఆర్బీఐ గవర్నర్ గారు, అమర్త్ సేన్ లాంటి మహానుభావుడు ఒక మాట చెప్పారు. ఎప్పుడైతే బ్యాంకుల్లో సామాన్య ప్రజల దగ్గర డబ్బులుంటే, సామాన్య ప్రజల దగ్గర డబ్బులుంటే కనుక అది రొటేషన్ అవుతూ ఉంటుందని, ఏదో రూపంలో తిరిగి ఖజానాకు వస్తుంది. అది మీరు 2020లో కరోనా వచ్చిన టైంలో కూడా ఆయన ఈ సంస్కరణలని అమలు చేయడానికి కారణం అదే కదా. రొటేషన్ అయితే డబ్బు రొటేషన్ అయితే దాని ప్రకారం మళ్ళీ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పింది. అది ఆబ్వియస్గా. మీరు 80 కోట్ల మంది ప్రజలకి రేషన్ ఇచ్చామని నరేంద్ర మోడీ క్లెయిమ్ చేస్తున్న దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజలు ఉండకుండా ఉండరు కదా. ఉంటారు, ఎందుకు ఉంటారు? ఆబ్వియస్గా. సో వెన్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ అక్రాస్ ఇండియా అన్న దగ్గర ఫస్ట్ రోలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ సంస్కరణల రూపంలో ఆయన చేస్తున్న పనులకి ఐ కాంట్ యు కన్సిడర్ ఈజ్ అ రిఫార్మర్. ఓకే, ప్రజాస్వామ్యంలో ఒక రిఫార్మర్స్కి ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయో మనకు తెలియదు కాదు. మనం మర్చిపోయిన చరిత్ర కాలగమనంలో ఇవన్నీ మీరు చెప్తున్నారు, కానీ రోడ్ల పరిస్థితి బాగోలేదు, పేదల పరిస్థితి అట్టాగే ఉంది, ఈ రకంగా మాట్లాడుతోంది టీడీపీ. ఏ రకం ఇవన్నీ కూడా పక్కన పడిపోతున్నాయి, ఇవి పైకి హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్, మీ ఇంటికి వెళ్ళాలి, మీరు రోడ్డు మధ్యలో ఒక పెద్ద గొయ్యి తవ్వారు. మొన్న ఉండవల్లి అంటే ఆయన కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నేను అనపర్తి వెళ్ళటానికి నాకు ఇదివరకు 30 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 1 గంటన్నర పట్టింది నాకు. ఈ నవడాల మనం అడగండి ఫస్ట్. పని పాటు లేకుండా ఇంట్లో కూర్చో రాష్ట్ర విభజించి ఒక చేతులు మమ్మల్ని మోసం చేసేదాకా నిద్రపోలే కదా. ఇప్పుడు నీకు అనపర్తి వెళ్ళి అంత వ్యాపారం ఏం లేదు, కానీ ఇక్కడ కూర్చొని పత్తి వ్యాపారం ఇక్కడ చేసుకోమని చెప్పండి. కానీ మీకు విషయం చెప్తా. ఓకే, అందుకే నేను చెప్తాను కానండి, మీ ఇంటికి వెళ్తున్న తోవలో పెద్ద గొయ్యి తవ్వారు. గొయ్యి తవ్వారని తిట్టుకుంటూ ఇంటికి వెళ్తారా? వేరే రూట్ చూసుకుని వెళ్తామా, లేదంటే పక్కోడు కాంపౌండ్ వాళ్ళు గెంతి అందులోంచి బయటకు వచ్చేనే వెళ్తారు. వెళ్తాం, ఎట్టయినా వెళ్తాం. ఇంటికి వెళ్ళగానే మీకు అన్నం ఉందనుకోండి,
గొయ్యి సంగతి ఆలోచిస్తారా? మీ ఇంట్లో మీ అమ్మగారు లేకపోతే మీ భార్య వండిన మంచి కూర గురించి ఆలోచించి అన్నం తిని పడుకుంటారా? అన్నం తినకుండా మళ్ళీ రేపు పొద్దున్న మీరు వస్తున్నప్పుడు మళ్ళీ గొయ్యి ఉంది దిక్కుమాల గొయ్యి చచ్చినట్టు నేను గోడగంత వెళ్ళాలి, కారగడ పెట్టాలి, అంతే కదా. అంతే. అది మీకు లైఫ్లో ఎంత టైం ఆఫీస్కి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? పని చేసుకుంటారు. అంతే. ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, అది ఉంటుంది. అది ఎంతసేపు ఉంటుంది బుర్రలో మీకు? చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. కానీ మీ మిగిలిన ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? ఇంట్లో ప్రాపర్ ఫుడ్, మంచిగా నిద్ర పడడానికి అండ్ ఆఫీస్లో పనికి. ఇంత తక్కువ టైం కోసం ఇంట్లో ఫుడ్ లేకుండా చేసి, మీకు ఆఫీస్లో ఉద్యోగం లేకుండా చేసి రోడ్డు వేసి కూర్చున్నాను అనుకోండి, ఏం లాభం? ఏం లాభం? ఆలోచించండి మీరు. లాజిక్ బాగానే ఉంది. నేను ఇంకొక లాజిక్ తీస్తాను. తీయండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారన్నారు, ప్రజల మనిషిగా ముందుకు వచ్చారని అన్నారు. షర్మిల గారు కూడా పాదయాత్ర చేశారుగా, 3,300 కిలోమీటర్లు, 3,200 కిలోమీటర్లు పాదయాత్ర. ప్రపంచంలోనే ఒక ఏ ఆడపిల్ల చేయనంత యాత్ర ఆవిడ చేసింది. చేశారుగా. మరి ఆవిడ్ని కూడా ఒక సాహసికురాలుగా ఆవిడ్ని తీసుకురారా ఈరోజు ప్రాజెక్ట్? ఎజెండా ఏదండి మీ ఎజెండా ఏది దాంట్లో? ఎజెండా ఏం లేదు కాదండి, మీ ఎజెండా. ఆవిడ 2 పాదయాత్రలు నేను డిస్క్రిమినేట్ చేస్తాను కదండి. ఓకే. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని పాదయాత్ర కంటిన్యూ చేసింది, ఓదార్పు యాత్ర ఏదైనా. అక్కడ వచ్చింది, మోటో ఇస్ జస్టిఫైడ్. ఓకే. తెలంగాణలో ఓ పార్టీ పెట్టింది, పాదయాత్ర చేసింది, తెలంగాణ సమాజంలో ఈ ప్రభుత్వం మార్పు కావాలంది, అది కాంగ్రెస్ అయింది. ఇంకేం కావాలి ఆవిడకి? ఇప్పుడు ఆవిడకి స్వార్థం వచ్చింది. అది నేను అనేది. అది ఏ స్వార్థం? అన్నప్పుడు ఆవిడ స్వార్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కన్న కళలు ఏది? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, తర్వాత కాంగ్రెస్లో అనాథల్లా శవాల్లా పడి ఉన్న వాళ్ళకి అంతిమ సంస్కారం చేయడానికి మళ్ళీ కాంగ్రెస్ నీ కాళ్ళే పట్టుకుందామా? రాజశేఖర రెడ్డి గారి కోరిక దహన సంస్కారాలు రేపు 2024లో ఒక్క సీటు కూడా గెలవకుండా దహన సంస్కారాలు కాంగ్రెస్ చేసేస్తే టార్గెట్ ఫినిష్డ్. ఇంకేముంది? అలా వచ్చారా? ఇంకంతకనే ఇంకొంటుంది. సంచేత ఒకటి గుర్తుంచుకోండి సార్, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంఫసైజ్ చేసి ఫోకస్ చేస్తున్న ఈ ప్రభుత్వం మీకు ఎందుకు కంపారిజన్ కుదరట్లేదంటే, గత ప్రభుత్వంలో హైటెక్ సిటీ కట్టారు, ఇక్కడ కథలు చెప్పి అక్కడ కాలక్షేపం చేశారు 5 ఏళ్ళ పాటు. తర్వాత అన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసేసిన లోకేష్ ఏది మరి రోడ్లు లేవని ఎందుకు చేస్తున్నారు? నేషనల్ లెవెల్ ఇక్కడి నుంచి మీరు తీసుకొని శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా కలకట్ట వెళ్ళే రోడ్డు ఎలా ఉందో మీరు నేను చెప్పక్కర్లేదు. చాలా బాగుంది, అద్భుతమే కదా. అద్భుతం. అది ఎన్నో వేల కిలోమీటర్లు వేసాడు లోకేష్ రోడ్లు అన్నప్పుడు అవి ఇంటర్నెట్ కనెక్టివిటీ రోడ్లే కదా, సిమెంట్ రోడ్లు అన్నాడు. మరి మిగిలిన రోడ్లు ఏమిటి? స్టేట్ హైవేస్. అలా ఉండవల్లో ఏడిచాడు, ఇంకోటి ఏడిచాడు, మాకేం తీస్తారు వాళ్ళు ఏడుపులు ఎందుకు? మిగిలిన వాళ్ళు అందరూ అంటే రోడ్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక లిమిటెడ్ ఎడిషన్. లిమిటెడ్ ఎడిషన్ కోసం ఇంతమంది మీరే చెప్తారు. 2.5 సంవత్సరాల కరోనా దానికన్నా ముందు హుదూద్ తిత్లీ తుఫాన్ల ఎఫెక్ట్ పడిన రాష్ట్ర ప్రజల పరిరక్షణ కోసం రోడ్లు వేసుకొని చంద్రబాబు నాయుడు ఒకరోజు పాల ప్యాకెట్ ఇచ్చి, ఒక రోజు గన్ను పట్టుకుని పెట్రోల్ కొడితే నెక్స్ట్ డే తిండి ఎవడు పెడతాడు? సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా మనిషికి కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఎప్పుడైతే పూర్తి చేయబడతాయో తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు మీ ఇంట్లోకి ఇందాక చెప్పినట్టు మీకు 3 పూట్ల అన్నం తిని హ్యాపీగా ఉద్యోగం చేసుకొచ్చినప్పుడు బాగుంటుంది. ఒక వారాంతపు ఏం చేస్తారు? ఆదివారం రోజు కాసేపు బయటకు వచ్చి మనంతగా మనం ఈ గొయ్యి కప్పడానికి మనం ఏం చేస్తాం? 4 రాళ్ళు వేయచ్చు కదా, లేకపోతే ఇంత మట్టి వేయచ్చన్న సమాజ హితం మొదలవుతుందా? అవదా? అవుతుంది. దానికి ముందు నీకు కడుపు నిండాలా అక్కర్లేదా? అది చేస్తున్నాడు. అది గ్రహించట్లేదు. అది గ్రహిస్తే ఎంత, గ్రహించబోతే ఎంత. ఏది గ్రహించాలో ప్రజలు బాగా గ్రహిస్తున్నారు. రైట్, అర్థమైందా? ఓకే, అంతకని ఇంకెళ్ళలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రసాద్ గారు.